ప్రతి ఒక్క ఆడియన్స్‌కి 'రాజాసాబ్' సినిమా 'ప్రభాస్' కెరీర్‌లో గుర్తుండిపోతుంది. హలో ఆల్ వెల్కమ్ టు సినీ తత్వం. ది 'రాజాసాబ్' అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, హైప్ లేకుండా వచ్చే సినిమా ఇది. నేనైతే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ సినిమాకెళ్ళాను. నేను సాటిస్ఫైడ్. ఎందుకో చెప్తా. సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ 'ప్రభాసే'. డైరెక్టర్ మారుతి ఎన్ని మిస్టేక్స్ చేసినా గానీ, ఒక కమర్షియల్ సినిమాలో హీరోని ఎలా చూపించాలో ఆడియన్స్‌కి వింటేజ్ 'ప్రభాస్‌ని' అదే మన 'బుజ్జి' గారిని ఎలా చూపిస్తా అని చెప్పారో అలానే చూపించారు. 'ప్రభాస్' పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ వన్ లైనర్స్ కానీ బాగా వర్క్ అయ్యాయి. మోస్ట్‌లీ 'ప్రభాస్' తనున్న ప్రతి సీన్‌లో డామినేట్ చేసేసాడు. 'బాహుబలి' తర్వాత మనం 'ప్రభాస్' సినిమాలో మిస్ అయిన మోస్ట్ కామన్ థింగ్ తన ఫన్నీ సైడే. ఈరోజు ఆ కామెడీతో అందరిని నవ్వించాడు. అండ్ అట్‌లీస్ట్ నేను నవ్వుకున్నాను. 'నేనున్న థియేటర్‌లో' చాలా మంది ఎంజాయ్ చేశారు. 'ప్రభాస్' కామెడీ యాంగిలే కాకుండా తన ఎమోషనల్ సైడ్ కూడా ఈ సినిమాకి పెద్ద పాజిటివే. హాస్పిటల్ సీన్‌లో తన పర్ఫార్మెన్స్ చూస్తే అలా ఉండిపోతాం అంతే. ది బెస్ట్ ఇచ్చాడు. ముగ్గురు హీరోయిన్స్‌లో 'మాళవికకి', 'నిధికి' మంచి స్క్రీన్ టైమ్ ఉంది. వాళ్ళు 'ప్రభాస్‌తో' కలిసి బాగా ఎంటర్‌టైన్ చేశారు. బట్ 'రిద్దికి' మాత్రం అంత స్క్రీన్ టైమ్ లేదు. తన డబ్బింగ్ కూడా బాలేదు. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హాలుసినేషన్స్, హారర్. హారర్ అని చెప్పారు కానీ ఆ ట్రైలర్స్ చూసిన తర్వాత నాకు పెద్ద హోప్ లేదు హారర్ మీద. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హాలుసినేషన్స్. అదే జరిగింది జరిగినట్టు చూపించడం. ఈ కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్. ఇలాంటి కాన్సెప్ట్‌ని డీల్ చేస్తున్నప్పుడు చూసే ఆడియన్స్‌కి ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుందో అర్థం కావాలి. మనకి 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూస్తాం. కానీ ఎందుకు జరుగుతుందో మనకు తెలియాలంటే చెప్పాల్సిన డైరెక్టరే. డైరెక్టర్ కరెక్ట్‌గా స్క్రీన్ పే రాసుకొని చూపించాలి మనకి ఎందుకు జరుగుతుంది అని. దీంట్లో మారుతి ఫెయిల్ అయ్యారు. ఏదో ట్రై చేశారు. బాగా ట్రై చేశారు. నేనైతే సాటిస్ఫైడ్. బట్ ఎందుకు జరుగుతుందో కూడా చూపించుంటే బాగుండేది. ఇంకోటి నాకు బాగా కోపం వచ్చింది. సినిమాలో ఓల్డ్ ప్రభాస్ సీన్స్ అసలు లేవు. ఎందుకు లేవయ్యా అంటే ఇప్పుడు అదే ట్రెండ్. సినిమా రిలీజ్ అయిన కొన్ని డేస్‌కి ఆ సీన్స్ యాడ్ చేసామనుకో, ఆడియన్స్ పిచ్చోళ్ళు కాబట్టి వచ్చి సినిమా టికెట్లు కొని మళ్ళీ సినిమా చూస్తారు. అదే ట్రెండ్ ఇప్పుడు. అసలు ఆ సెకండ్ హాఫ్‌లో అన్నెసెసరీ సీన్స్ చాలా ఉన్నాయి. అవి తీసేసి ఈ 'రాజాసాబ్' గెటప్‌లో ఉన్న సీన్స్ పెట్టుంటే యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. మారుతి కొన్ని ఇంటర్వ్యూస్‌లో అన్నారు. మూవీ రన్ టైమ్ 3 అవర్స్ పైనే ఉంటుంది అని. ట్రిమ్ చేద్దామన్నా గానీ ఫ్లో పోతుంది అని అన్నారు. మెయిన్ సీన్సే లేపేశారు. ఇప్పుడు ఫ్లో పోదా? ఎంతసేపు డబ్బు, డబ్బు, డబ్బు. ఆడియన్స్‌కి ఒక మంచి కంటెంట్ ఇద్దామని అసలు ఎవరికీ లేదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. ఏదో పొడి చేస్తున్నాం, పీకేస్తున్నాం, వీఎఫ్ఎక్స్ అదిరిపోద్దని చెప్పారు. సినిమాలో అదంతా ఎక్కడుందో కనిపించలేదు నాకు. కొన్ని సీన్స్‌కి లిటరల్లీ ఆ ఎడ్జెస్ కనిపిస్తూ ఉంటాయి గ్రీన్ స్క్రీన్‌లో తీసినవి. ముసలి ఫైట్‌లో కూడా ప్రభాస్ ఫేస్ స్వాప్ చేశారు. తెలిసిపోతుంది ఈజీగా. 400,00,00,000 పెట్టామని చెప్తున్నారు సినిమా మీద. బట్ ఆ సినిమా చూస్తే మాత్రం 40,00,00,000 పెట్టడం కూడా లేదు. సినిమా చూస్తే ఒక డౌట్ కూడా వచ్చింది నాకు. వీళ్ళు ఏమైనా మనీ లాండరింగ్ చేస్తున్నారని చెప్పి. ఇంటర్వ్యూస్‌లో చెప్పిన ఆ ప్యాషన్ ఏమైందో అర్థం కావట్లేదు. క్లైమాక్స్ ఒక దండం. ఏదో జరుగుతుంది. కానీ ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకటి సినిమా చూస్తున్నప్పుడు లాజిక్ కోసం వెతకకూడదు. జస్ట్ ఫీల్ అవ్వాలంతే. అలా అయితే ఈ సినిమా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కమింగ్ టు తమన్, ఐఎమ్ మోస్ట్‌లీ సాటిస్ఫైడ్. ఎక్సెప్ట్ ఎమోషనల్ సీన్స్‌లో ఒకటే స్కోర్ ఇచ్చాడు. మల్టిపుల్ స్కోర్స్ అని పెట్టుకుంటే బాగుండేదేమో. అపార్ట్ ఫ్రమ్ దట్ హీస్ డన్ ఎ గుడ్ జాబ్. ఆ నెగెటివ్స్ తప్పితే మోస్ట్ ఆఫ్ ది సినిమా బానే ఉంది. ఎంటర్‌టైన్ అవుతారు. కామెడీ వర్క్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే అలా వెళ్ళిపోతుంది అంతే. త్వరగా అయిపోయిన ఫీల్ వస్తుంది. ఓవరాల్‌గా ఇది ప్రభాస్ వన్ మ్యాన్ షో. మహేష్‌కి 'వన్ నేను ఒక్కడిని' ఎలా మిగిలిపోయిందో, ప్రభాస్ కెరీర్‌లో కూడా 'రాజాసాబ్' అలా మిగిలిపోద్ది. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. క్వెషన్ చేయొద్దు. మీరు పెట్టే మనీకి వర్తే.